ఈ బడ్జెట్ కేటాయింపుల్లో దేవాదాయ శాఖకు 241 కోట్ల రూపాయలు ఘనంగా పెట్టిరంట. దేవాదాయ శాఖకు 241 కోట్లు కేటాయించింది. దేవాదాయ శాఖకు ప్రభుత్వం 241 కోట్ల కేటాయించింది. అందులో ప్రగతి పద్దు కింద 190 కోట్లు, నిర్వహణ పద్దు కింద 51 కోట్లు కేటాయించింది. కానీ అదే మైనార్టీలకు మాత్రం 3,591 కోట్లు కేటాయించారు. దేవాలయాలలో 241 కోట్లు. నిన్ననే మంత్రి మన కొండా సురేఖ గారు చెప్పారు, దేవాదాయ శాఖ మంత్రి, ఒక్క యాదగిరిగుట్ట నుంచి ఏడాదికి 200 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఒక్క యాదగిరిగుట్ట నుంచి 200 కోట్లు వస్తే మీరు దేవాదాయ శాఖకు పెట్టింది 241 కోట్లు. ప్రజలారా ఆలోచించండి. దేవాదాయాలకు యాదగిరిగుట్టలో కేసీఆర్ కట్టిన ప్రతి రూపాయి దేవాదాయ శాఖ ద్వారా వచ్చింది తప్ప ప్రభుత్వ అదే మైనార్టీలకో, హజ్ హౌస్కో, మా పాస్టర్లకో, లేకపోతే వాళ్ళకు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి, హిందువుల నుంచి దేవాలయాల నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి వాళ్ళకు పంచిపెడుతున్నారు. కానీ దేవుడికి ఇచ్చేటువంటి ప్రతి సొమ్ము ఇవాళ 1000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతున్నా చూస్తూ ఊరుకున్నారు. దేవాలయాల భూములను సంరక్షించి వాటిని అనేకమైనటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే ఏ దేవుడికి మీరు రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేవుణ్ణి అసలు ఫస్ట్ ఆలోచించండి. మైనార్టీలకు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పాస్టర్లకు వాళ్ళందరికేమో 1000 కోట్ల రూపాయలు పెడతారు. మౌల్వీలకి, హజ్ యాత్రలకి, లేకపోతే దర్గాలకి, వాటిని ఏమంటారు మసీదులకి, చర్చిలకి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నది. కానీ చర్చ్ నుంచి వచ్చేటువంటి ఆదాయం ప్రభుత్వానికి రాదు. ఇవాళ అనేకమైనటువంటి మసీదులు చూడండి, ఒక్కొక్క మసీదు కింద 10 దుకాణాలు, 20 దుకాణాలు ఉంటాయి. మీరు ఎక్కడ పోయినా ఆ దుకాణాల డబ్బులు ఎవరికి పోతాయి? ఆ మసీదుకో, ఆ మసీదు కమిటీకో, లేకపోతే ఆ మసీదు కట్టుకున్నటువంటి వాళ్ళకు, ప్రైవేట్ మసీదు అయితే ప్రైవేటు, లేకపోతే అక్కడ ఉండేటువంటి సొసైటీ అయితే సొసైటీకి పోతాయి, ప్రభుత్వానికి రావు. కానీ దేవాలయంలో ఉండి సొమ్ము ఖజానాకే పోతుంది, మీ టికెట్ సొమ్ము ఖజానాకే పోతుంది, మీరు చెప్పుల దగ్గర ఇచ్చిన డబ్బులు ఖజానాకే పోతాయి, అన్ని ఖజానాకే పోతాయి. ఇవాళ అన్ని ఖజానాకే పోతాయి. దేవుళ్ళ భూములు వేలం వేస్తే వాటి ద్వారా వచ్చేటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి వచ్చేటువంటి కూడా మళ్ళీ ఖజానాకే పోతాయి. ఇట్లా తెలంగాణలో ఎన్ని దేవాలయ శాఖలు ఉన్నాయి? దేవాదాయ శాఖలు ఉన్నటువంటి దేవాలయాలన్నీ ఉన్నటువంటి ఆస్తులు ఎంత, స్థిరాస్తులు ఎంత, చరాస్తులు ఎంత, భూములు ఎన్ని, బంగ్లాలు ఎన్ని, బిల్డింగ్లు ఎన్ని, ప్రభుత్వం తరపున పెట్టినటువంటిది ఎంత? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. దేవాదాయ శాఖకు 240 కోట్లట. ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి, ఎన్ని దేవాలయాలకు 241 కోట్లు పెడితే ఎక్కడ పెడతారు ఇవాళ దేవాదాయ శాఖకి? కానీ మైనార్టీలకు మాత్రం 3,591 కోట్లు. ఈ పెట్టినటువంటి కూడా దేవుడి ద్వారా వచ్చేటువంటి ఆదాయమే. ఒక్క యాదగిరిగుట్ట నుంచే 200 కోట్లు వస్తుంది ఏడాదికి. అట్లా అది కాకుండా వందల దేవాలయాలు ఉన్నాయి. మీరు ఇవాళ వేములవాడ నుంచి ఎంత వచ్చింది? 100 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది కదా వేములవాడ నుంచి. ధర్మపురి నుంచి ఎంత వస్తున్నది? భద్రాచలం నుంచి ఎంత వస్తున్నది మీకు? బాసర నుంచి ఎంత వస్తున్నది మీకు? చిన్నవి కాకుండా పెద్ద దేవాలయాలే. అట్లా చిన్న చితకా దేవాలయాలు 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉందంటే ప్రభుత్వం కన్నుబడుతుంది, వస్తుంది. ఆ దేవుడి గుడి మాది అంటారు. 20-30 ఎకరాల భూమి ఉందంటే ఆ దేవుడి గుడి మాది అని ఆ 20-30 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిలో కలిపేస్తారు. దాన్ని కాపాడు ఆన్ పార్టీడో వీన్ పార్టీడో కబ్జా చేస్తాడు. వాడు ఎర్ర జెండా, వాడు నల్ల జెండా, వాడు పచ్చ జెండా పెడతాడు. దేవాలయాల కంటే భూములు ఇవాళ సిఎస్ఐ చర్చికి ఎక్కువ ఉన్నాయి, వక్ఫ్కి ఎక్కువ ఉన్నాయి భూములు. కానీ వాటిలో వచ్చే ఆదాయం వక్ఫ్ భూముల నుంచి కానీ, సిఎస్ఐ భూముల నుంచి కానీ, చర్చిలలో ఇవాళ అనేకమైనటువంటి చర్చిలు ఉన్నాయి. ఒక మెదక్ చర్చి కిందనే 100 ఎకరాలు ఉన్నాయి, 100 మడిగలు ఉన్నాయి మెదక్ చర్చి కింద. ఒక్క రూపాయి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు. కానీ ఆ చర్చికు రాష్ట్రం సంబంధించినటువంటి డబ్బులు పోతాయి. ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ప్రభుత్వాలకు కనీసం ఆత్మ ఉండదా? అంతరాత్మ ఉండదా? అంటే దేవుళ్ళను దోసుకొని ఈ దేవుళ్ళని తిడతారు. మళ్ళీ మీరు క్రిస్టియన్గా మారిన వాడందరూ హిందువులను తిడతారు. మీరు ముస్లింలందరూ కూడా వాళ్ళందరూ హిందూ దేవుళ్ళని తిట్టేటోడే కదా. మాకు మా దేవుడు తప్ప ఇంకొవరిని మేము దేవునిగా గుర్తించమనేటువంటిది కదా ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి ప్రార్థన. కానీ హిందూ దేవాలయాల నుంచి వచ్చేటువంటి ఆస్తులను, అక్కడ వచ్చేటువంటి డబ్బులన్నిటిని మాత్రం వాళ్ళకు అప్పనంగా కేటాయిస్తున్నారు. ప్రజలు ఆలోచించొద్దా? ఇది మాట్లాడొద్దా? ఇది మాట్లాడకూడదా? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకు సంబంధించినటువంటి కూడా మీరు చర్చిలని, గురుద్వారాలని, లేకపోతే వాటిని ఏమంటారు మసీదులని, దర్గాలని, వక్ఫ్ భూములు అన్నింటినీ గవర్నమెంట్లో కలిపేయండి.
లేదా దేవాలయాలను, దేవాలయ భూములన్నిటిని కూడా ప్రత్యేకం చేయండి. మా హిందూ సొసైటీలు అనేక మఠాలు ఉంటాయి, స్వామీజీలు ఉంటారు. హిందువులు గవర్నమెంటు ప్రభుత్వం రాకముందు దేవాలయాలు అత్యంత బ్రహ్మాండంగా ఉన్నాయి. దేవాలయం కేంద్రంగానే మొత్తం దేశమంతా నడిచింది. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేవాలయాలను కబ్జాలు చేసి, దేవుళ్ళని మొత్తం అన్యాక్రాంతం చేసి, కులాల పేరు మీద మొత్తం దాని పేరు మీద ఇవాళ మతాలను మార్పిచ్చేసి ఇష్టానుసారంగా వ్యవహారం చేసి, స్వతంత్రం వచ్చిన తర్వాత దేవుళ్ళ మీద, దేవాలయాల మీద అతి ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. దేవుళ్ళకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అంతకుముందు కూడా అంత లేకపోతుండే. దేవుళ్ళను కాపాడకుండా దేవుళ్ళ యొక్క ఆస్తులను మాత్రమే చూసుకుంటారు. దేవాదాయ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ అది అంతే. అంటే దేవుళ్ళ నుంచి వచ్చేటువంటి ఆదాయ శాఖ మాత్రమే. మళ్ళీ కేసీఆర్ 1000 కోట్లు కాదు, మీరు 1,00,000 కోట్లు కట్టినా మీరు బడ్జెట్ నుంచి వచ్చినటువంటి ప్రతి దాంట్లో హిందువులకు సంబంధించినటువంటివి ఉన్నాయి. 90% హిందువుల పన్ను, డైరెక్ట్గా దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు. మరి మీరు మాకు ప్రత్యేకంగా కట్టించింది ఏమున్నది? ప్రత్యేకంగా మాకు కట్టించింది ఏమున్నది? హిందువులకు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏమున్నది? హిందువులను ఎక్స్ప్లాయిట్ చేసిర్రు. ఇవాళ హిందువులను ఎక్స్ప్లాయిట్ చేసిర్రు. ఈ విషయాలను మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.